దివ్య దివ్య, నువ్వే ప్రాణంగా బతుకుతున్నాను కదమ్మా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అమ్మా? దివ్య ఒకసారి బయటికి వెళ్ళండి, మీరు ఒక్కరు ఉండండి, మాట్లాడాలి. మీరందరూ బయట ఉండండి, నేను డాక్టర్ గారితో మాట్లాడవస్తాను. అమ్మాయికి సైకాలజీ ప్రాబ్లం ఉంది, సైకాలజీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది. ఓకే సార్, తప్పకుండా తీసుకొని వస్తాను. అమ్మాయికి ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదు, జనరల్ వార్డ్ షిఫ్ట్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, ఏవి మొబైల్స్ ఎక్కడండి? ఏవి మొబైల్స్ సార్? ఎప్పుడూ ఐడియా లేదండి. బాగారు అన్నయ్య గారు కొంచెం జాగ్రత్తగా చెప్పండి, అలా వదిలేస్తే ఎలాగండి? ఏం చెప్తాం బావగారు, ఈ కాలం పిల్లల గురించి మీకు తెలియదేం కాదు. అక్కడికి మీ చెల్లె కంటికి రెప్పలాగా కాపాడుతూ వస్తా ఉంది. ఎంతవరకు అని చూడగలరు? అన్నయ్య గారు, ఆ పిల్లని ఎంతో బాగా చూసుకుంటున్నాను అన్నయ్య గారు. ఆ పిల్ల నేను 5 నిమిషాలు పని నుండి బయటకు వెళ్ళొచ్చు లోపల ఇలా చూసింది అన్నయ్య గారు. ఎందుకు స్వాతి అలా బాధపడుతున్నా? అసలు ఏం జరిగిందో తెలియదు, దాని గురించి ఎందుకు అంతలా బాధపడుతున్నా? ఎందుకురా మనకి వేడ గారెంటి పోయి దరిద్రాన్ని తెచ్చి తగ్గించుకున్నారు. ఈ కాలం పిల్లల తల్లిదండ్రుల మాట ఇంటలేదు, మన మాట వింటారా? అదేంటి అట్లా అంటున్నావు? వద్దొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నారు. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత వాళ్ళ స్థితి బాగుంది. మా అల్లుడు గారికి కూతురికి ఆ అమ్మాయి అంటే పంచ ప్రాణాలు, అందుకే కదా అమ్మాయి బాధ్యత నేనే తీసుకుంటున్నాం. అవునవును, ఎంత బాగా తీసుకుంటున్నారో అర్థమవుతుంది కదా. ఎంత బాగా తీసుకుంటే ఈ స్థితికి వచ్చే అవసరం ఉంది కదా. అవునమ్మా, నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. అమ్మాయి సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతుంది ఈ మధ్యకాలంలో, అయినా ఇంట్లో ఉండగానే మాత్రం పట్టించుకునే పని లేదు. నువ్వు అమ్మాయి ఫోన్ ఎక్కువ వాడుతున్న విషయం నీకు తెలిసినప్పుడు నాకు ఒక మాట చెప్పినట్టయితే అమ్మాయిని బుజ్జగించో ఇంకో విషయం డైవర్ట్ చేస్తూ అమ్మాయిని ఆ ఫోన్ వాడుకుని చేసేవాళ్ళం కదా. కనీసం ఆ విషయం నాకు తెలియలేదు. సరే సరే, అసలు ఏం జరిగిందో నేను ఎంక్వైరీ చేస్తాను, తెలుసుకుంటాను. స్వాతి బాధపడబాక, అసలు దీని గురించి ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను, ఎంక్వైరీ చేస్తాను. సరేనా? సరే సరే పదండి, ఈ చికాకులన్నీ చూడలేకపోతున్నాం. గుడికి వెళ్ళి శాంతి పూజన చేయించుకుందాం. అన్నాడండి. సరే సరే అమ్మా. ఇక్కడ అమ్మాయి దొరకలేదు. నా ఇన్సూరెన్స్ కావాలా? మనిషిని చూడాలా? హలో, ఏంటి? కోసం రేటు వేసి దిగిందా? నా కోసం వెతుకుతుందా? ఇక్కడ కూడా వచ్చిందా? యా దివ్య, ఎక్కడున్నావు తల్లి? నీకోసం ఎక్కడికి చూడలేదు తల్లి. అలాగైనా సరే నేను వెతుకుతా తల్లి, కాపాడుకుంటానమ్మా.
మా చల్లని తల్లి, నీ దీవెనతో మా అమ్మాయికి న్యాయం అయిపోయింది. నీ చల్లని చూపు ఎప్పుడు మా మీద అలాగే ఉంచు తల్లి. వదిన, ఇప్పటికైనా పిల్లని మీ కుటుంబంలో కలుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. స్వామి చుట్టూరు మనిషిని చూసావా? నేను చూడలేదు నా చూడలేదా? మీరు కూడా మాలాగా మా సీరియల్లో నటించాలనుకుంటున్నారా? అయితే AUM 369 యూట్యూబ్ ఛానల్ వారు మంచి సదవకాశాన్ని కల్పిస్తున్నారు. నటించాలనుకున్న వారు మీ వివరాలు మరియు ఫోన్ నంబర్ కామెంట్ బాక్స్ లో పెట్టండి.